ఇప్పుడు నేను వెళ్తున్న ప్లేస్ రవ్వలకొండ. అదే మన బ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారు కదా ఆ గుహ దగ్గరికి. నేను రవ్వలకొండకి పేరుసోముల నుంచి వెళ్తున్నాను. ఒక ఇంటి కింద వందల ఏళ్ల నాటి పురాతన శివాలయం బయటపడిందని తెలిసింది. అక్కడికి వెళ్ళి అది చూసుకొని అక్కడి నుంచి వెళ్తున్నాను. పేరుసోముల శివాలయం గురించి ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఐ కార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను, చూడండి. పేరుసోముల నుంచి రవ్వలకొండకి 39 కిలోమీటర్స్ ఉంటుంది. 1 అవర్ టు 1.5 అవర్ టైం పడుతుంది. ఆన్ ద వేలో నాకు ఎండుమిర్చి బాగా కనిపించింది. ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. రవ్వలకొండకి బనగానపల్లి మీదుగా వెళ్ళాలి. బనగానపల్లి నుంచి టెంపుల్కి వెళ్ళే రోడ్ మెటల్ రోడ్ ఉంది. బైక్లో వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఇక్కడికి రావడానికి నాకైతే 1 అవర్ టైం పట్టింది. ఇక్కడి వరకు వెహికల్స్ అలౌ చేస్తారు. కనిపించే ఈ టెంపుల్ బాలబ్రహ్మం గారి టెంపుల్. ఈ గుడి బయట బ్రహ్మం గారు కాలజ్ఞానం రాస్తున్నట్లు ఉన్న విగ్రహం ఉంది. ఇది రవ్వలకొండలో చనిపోయిన మొదటి ఆవు సమాధి. ఈ టెంపుల్కి బ్యాక్ సైడ్ బావి ఉంది, కానీ అది ఇప్పుడు యూజ్లో లేదు. ఒకప్పుడు ఈ బావిని త్రాగునీటి కోసం ఉపయోగించేవారంట. గోశాల పెద్దగా ఉంది. ఇంతకు ముందు ఇది గుహ దగ్గరలో ఉండేదంట. ఇక్కడ కనిపించే ఈ చెట్టు కింద బ్రహ్మం గారు గోవులను కట్టేసేవారు. అలానే ఈ చెట్టుకు ముడుపు కడితే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెప్పి ఇక్కడ నమ్మకం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే గుహ లోపలికి దారి ఉంటుంది. ఆన్ ద వేలో బ్రహ్మం గారు వ్యాఖ్యలు రాసి పెట్టుంటారు రాళ్లపైన. ఇదే గుహ లోపలికి ఎంట్రీ. ఎంట్రీ టికెట్ వచ్చి 10 రూపీస్. గుహ లోపలికి ఎంట్రీ ఇదే. ఇక్కడి నుంచే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళటానికి ఉన్న దారి చాలా సన్నగా ఉంది. ఈ చెట్టుతో పాటు ఉన్న గుహ లోపలికి ఇప్పుడు మనం వెళ్ళాలి. ఈ గుహలో నుంచి యాగంటి, శ్రీశైలం, మహానంది, అహోబిలం ఇలా 14 క్షేత్రాలకు దారులున్నాయి. కానీ అవి ఇప్పుడు క్లోజ్ అయిపోయాయి. ఇక్కడే బ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారు. అచ్చమాంబ గారి విగ్రహం కూడా బ్రహ్మం గారికి రైట్ సైడ్ లోనే ఉంటుంది. బయటికి రాగానే కొత్తగా కట్టిన బ్రహ్మం గారి గుడి కనిపిస్తుంది. ఇక్కడే మనకు అన్నదాన సత్రం కూడా ఉంది. మధ్యాహ్నం టైంలో అన్నదానం ఉంటుంది. తెలుగు స్టేట్స్లో ఎక్కడ ఉన్నా ఫస్ట్ మీరు బనగానపల్లి రీచ్ అవ్వండి. హైదరాబాద్ నుంచి బనగానపల్లికి డైరెక్ట్గా ఆర్టీసీ బస్ ఉంది, 500 రూపీస్ టికెట్. అలానే విజయవాడ నుంచి కూడా బనగానపల్లికి ఆర్టీసీ బస్సెస్ ఉన్నాయి. టికెట్ ప్రైస్ 625 రూపీస్. బనగానపల్లి నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటో మాట్లాడుకుంటే 100 రూపీస్ తీసుకుంటారు. రిటర్న్ మళ్ళీ బనగానపల్లి నుంచి మీకు హైదరాబాద్, విజయవాడకి బస్సెస్ ఉంటాయి. లేదు ట్రైన్కి రావాలంటే ఫస్ట్ నంద్యాల రీచ్ అవ్వండి. అక్కడ నుంచి బనగానపల్లి 37 కిలోమీటర్స్ ఉంటుంది. 1 అవర్లో బై బస్ రీచ్ అయిపోతారు. ట్రైన్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మీరు ఈ ప్లేస్కి వస్తే యాగంటి కూడా వెళ్ళండి. ఇక్కడ నుంచి 13 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. 30 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ నేను అక్కడికి వెళ్తున్నాను. మీకు కూడా యాగంటి వెళ్ళాలి అని ఉంటే నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూడండి.